హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. అందరూ శరత్ పూర్ణిమ ఎలా జరుపుకున్నారు? మీలో ఎవరెవరు ఈ శరత్ పూర్ణిమ జరుపుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు శరత్ పూర్ణిమ అంటే ఏంటో ఇప్పుడు చెప్పుకుందాము. శరత్ పూర్ణిమని కోజాగరి వ్రతం అని, కౌముది లక్ష్మి వ్రతం అని కూడా అంటారు. సంవత్సరం మొత్తంలో చంద్రుడు 16 కళలతో బయటికి వచ్చే రోజు శరత్ పూర్ణిమ మాత్రమే అని నమ్ముతారు. ఈరోజు సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవి పుట్టినరోజుగా పిలుస్తారు. శరత్ పూర్ణిమ రోజున చంద్రుడిని ఆరాధించే వారికి ఆరోగ్యం, సంపద మరియు ఆనందం లభిస్తాయని నమ్ముతారు. సంవత్సరంలో పూర్ణిమాసి ఉపవాసం పాటించాలనుకునేవారు శరత్ పూర్ణిమ రోజు నుండి ఉపవాసం ప్రారంభించవచ్చు. ఈరోజు రాత్రి లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసం ఉండి తనని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల వారు ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు దేవాలయాల్లో, ఇంట్లో కూడా రాత్రి వేళలో పాలల్లో చంద్రుడిని చూసి తరువాత ఆ పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈరోజు చంద్రుడి కిరణాలు అమృతంలాగా పరిగణించబడతాయి. ఈరోజు ఇలా చంద్రుడి వెన్నెలలో పెట్టిన ఈ పాలను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సో అవి అండి శరత్ పూర్ణిమ విశేషాలు. చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళొస్తుంటే దారిలో ఇవి కనిపించాయి, అవే తీసుకుంటున్నాము. గుడ్ మార్నింగ్. టైం మార్నింగ్ 5:45 అయింది. నైట్ ఎందుకో అస్సలు నిద్ర పట్టలేదు. ఇంత పొద్దున్నే లేవడానికి రీజన్ ఏంటంటే మేము ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాము. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇది మొన్న వినాయక చవితి టైంలో కామారెడ్డి దగ్గర డ్యామేజ్ అయిన రోడ్. బయట ఫుడ్ తినడం మానేశాను కదా, తినొద్దు అనుకున్నాను. కానీ మెడిసిన్స్ వేసుకుంటున్నా కాబట్టి తినక తప్పట్లేదు. ఎప్పట్లాగా నా కంఫర్ట్ ఫుడ్ ఇడ్లీ తింటున్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇది ఎక్కడో అర్థమైపోయే ఉంటుంది ఇప్పటికే. హోటల్ ముందు అరటి చెట్టు గెలవేసింది, మీకు కూడా చూపిద్దామని ఈ క్లిప్ షూట్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా తీసుకునే మిల్క్ షేక్ అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు, సో అందుకే ఇది తీసుకున్నాను. 2 hours later. మొత్తానికి హైదరాబాద్ రీచ్ అయ్యాము. హైదరాబాద్ ఎందుకు వచ్చామో చెప్తా అన్నాను కదా. మేము హైదరాబాద్లో జరుగుతున్న నర్సరీ మేళా చూడడానికి హైదరాబాద్ వచ్చాము. ఆల్ ఆఫ్ ఏ సడన్ డిసైడ్ అయ్యాము. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వెళ్ళడం కుదరదేమో అనుకున్నాము. కానీ ఫైనల్లీ సడన్గా వచ్చేసాము. ఇది నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగింది. చూస్తున్నారు కదా, పార్కింగ్కి అసలు ప్లేసే లేదు. 3 hours later. నర్సరీ మేళా చూడడం అయిపోయింది. మేళాలో చాలా స్టాల్సే పెట్టారు. అవన్నీ ఇందులోనే యాడ్ చేస్తే వీడియో లెంతీగా అయిపోతుంది. అందుకని నర్సరీ మేళా మాత్రమే సపరేట్గా ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. నా హెల్త్ కండిషన్ బాగాలేదని మీ అందరికీ తెలిసిందే కదా. సో అందుకని నర్సరీ మేళా చూడడం అయిపోగానే అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అడిషనల్గా ఎక్కడికి వెళ్ళడం కానీ ఏమీ చూడడం కానీ అస్సలు కుదరలేదు. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ నర్సరీ మేళా వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.